భద్రాచల దివ్యక్షేత్రం ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ అన్నారు. ఇక ఈ నెల 23న వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం గుండా భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చన్నారు. ఇక శుక్రవారం రాత్రి భజనతో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ప్రారంభం కానున్నట్లుగా తెలియజేశారు. శనివారం ఉదయం 4 గంటలకు స్వామివారికి సుప్రభాత సేవ, 5 గంటలకు ఉత్తర వైకుంఠ ద్వార ఆరాధన, పల్లకి సేవ నిర్వహించనున్నట్లుగా పేర్కొన్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాలని బాలాజీ గారు మొత్తం వాళ్ళు స్వామివారికి 50 రూపాయలు ఎదురాలు పంపిస్తున్నారు. వారికి కుటుంబ సభ్యులకి స్వామివారి స్వామివారి ఆదుతుంది. జర్మన్ స్వామివారి ఆలయ అభివృద్ధికి 100 రూపాయల 100 రూపాయలు ఆలయ అభివృద్ధికి పాటుకోవాల్సిన కోరుతున్నాము. స్వామివారి ఆలయ అభివృద్ధికి 100 రూపాయల 100 రూపాయలు. ఇప్పటి వరకు వెంకటాపురం గ్రామ పంచాయతీలో శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆలయంలో చైర్మన్ కానీ చైర్మన్ ధర్మకర్తలు కానీ గ్రామ పెద్దలు, సర్పంచ్, మిగతా గ్రామ వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు అందరూ కలిసి కూడా ఇక్కడ కావాల్సిన సౌలతులు, ఎలాంటి సౌలతులు అన్నీ కూడా మంచిగా ఏర్పాటు చేయడం జరిగినది. పార్కింగ్ వసతులే కానీ, ఇక్కడ ప్రసాదమే కానీ అన్నీ కూడా వసతులు మంచిగా ఏర్పాటు చేయడం జరిగినది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నిటికీ వాళ్ళకు లైన్లో క్యూలో పోవడానికి ఇట్లా అన్ని వసతులు మంచిగా కల్పించాము. భక్తులు ఇప్పటి వరకు కూడా 3000 చిల్లర మంది భక్తులు కూడా వచ్చారు, ఇంకా వస్తున్నారు. ఇప్పుడు ఎంత రద్దీ ఉందో మళ్ళీ సాయంత్రం కూడా అంతే రద్దీ ఉంటుంది. అందుకనే ఇక్కడ మేము ఉండి కూడా యువత కూడా అందరం కూడా ఉండి కూడా చైర్మన్ గారికి కానీ ధర్మకర్తలకు కానీ సహకరించుకుంటూ మేము భక్తులకు అందరూ కూడా సహకరించుకుంటూ వాళ్ళకు దర్శనం మంచిగా జరిపించి పంపించడం జరుగుతున్నది. నా పేరు రేసు లక్ష్మారెడ్డి. ఈరోజు వైకుంఠ ఏకాదశి అని నాకు సుమారు 25 సంవత్సరాల నుంచి ఊరుకు నాకు సంబంధం. ఆ రోజు నుంచి బాలాజీ వెంకటేశ్వర స్వామి అంటే బాగా భక్తి. మా గట్కేసర్ బాలాజీ నగర్ కూడా ఈ బాలాజీ వెంకటేశ్వరం దాన్ని కూడా నేను ఇంటూ వస్తున్నాను. అందుకే అక్కడ బాలాజీ నగర్ అని పేరు వచ్చిందని చెప్పి ఆనాడే గుర్తుంది నాకు. ఈ యొక్క స్వామిని దర్శించుకుంటే అన్ని విధాల అన్నీ మంచిగా జరుగుతుందని చెప్పి భావించి 700-800 సంవత్సరాల చరిత్ర గల 700-800 సంవత్సరాల గల చరిత్ర గల ఈ బాలాజీ వెంకటేశ్వర స్వామి దర్శించుకుంటే అన్ని పుణ్యాలే జరుగుతాయని చెప్పి ఈ గ్రామస్తులు ఈ యొక్క దేవస్థానం గురించి నేను ఈ గ్రామానికి వచ్చినప్పుడల్లా మాకు తెలియజేస్తూ ఉంటారు. మాజీ సర్పంచ్ బాలరాజు గౌడ్, ఇక్కడ మాజీ చైర్మన్ అశోక్ కానీ, ఇంకా ఆయన వేణుగోపాలు, మాజీ సర్పంచ్ భర్త నరసింహరావు, వీళ్ళందరూ ఎప్పుడు వచ్చినా ఇక్కడ మాకు మంచి దర్శనం చేయించి తీర్థప్రసాదాలు ఇప్పించి మంచిగా చూసుకుంటారు, మంచిగా దర్శనం చేయిస్తారు. జై వెంకటేశ్వర స్వామికి జై. అందరికీ నమస్కారం. నా పేరు గౌతమి. నేను ఇక్కడికి నా చిన్నప్పటి నుండి వస్తున్నాను. ఇక్కడే మా ఊరు కూడా. సో ఇక్కడ చాలా మహిమగల దేవుడు. అండ్ ఏది కోరిక అనుకున్నా కానీ అది తప్పకుండా నెరవేరుతుంది ఇక్కడ. ఇక్కడిగా నాకు ఊహ తెలిసినప్పటి నుండి వస్తున్నాము. చిన్నప్పటి నుండి వస్తున్నాం. ప్రతి సంవత్సరం వస్తాం. తీరుస్తారు. అందుకే నన్ను తీసుకొచ్చింది. నేను కూడా కోరుకున్నా కొన్ని. ఫస్ట్ టైం చాలా బాగా అనిపించింది. చాలా బాగుంది. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా వెంకటాపురం గ్రామంలో వెలిసిన శ్రీ అలవేలు వెంకటేశ్వర స్వామి సమేతంగా వెలిసిన స్వామి గారికి ఈరోజు అందరూ ముక్కోటి ఏకాదశి సందర్భంగా
వివిధ గ్రామాల నుంచి ఇచ్చేస్తున్న భక్తులందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ గుడి వల్ల మన వెంకటేశ్వర స్వామి ఏడుకొండల వాడు అందరికీ కరుణించాలని కోరుకుంటూ ఈ తెలంగాణ ప్రభుత్వంలో అందరికీ మంచి జరగాలని ఏడుకొండల వాడిని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఉన్న స్వామివారు చాలా పవిత్రము. ఎందుకంటే ఎన్నో 100 ఏళ్ళ నుంచి స్వయంభూ ఇది ఇక్కడ స్వయంభూ ఇచ్చేసాను కాబట్టి చాలా పవర్ఫుల్ స్వామి. కాబట్టి ఏడుకొండల వాడిని అందరూ దర్శించుకొని ఈరోజు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. సుఖ సంతోషాలతో ప్రజలు. బాగా అయింది, దర్శనం బాగా అయింది. ఇంచుమించు అంటే వైకుంఠ దర్శనానికి ఇంచుమించు 15 సంవత్సరాలు వస్తుంది. బాగుంది, అన్ని ఏర్పాటుగా బాగుంది. అంతే. స్వామివారి ఆశీస్సులు. రాజగౌడి గారు పోచారం వాసులు స్వామివారికి 110 రూపాయలు విరాళం పంపిస్తున్నారు. వారికి కుటుంబ సభ్యులకి స్వామివారి ఆశీస్సులు. వారికి కుటుంబ సభ్యులకి స్వామివారి ఆశీస్సులు.